దేవుని వాక్యంలో నుంచి మనమే పరీక్షించుకుని బలంలో చేయడానికి యోగ్యమైన రీతిగా వాక్యం వెలుగులో భౌతికమైనదైతేనే మన ఇంట్లో అర్థం, ఆత్మీయమైన అర్థం ఏంటంటే బైబిల్, పరిశుద్ధ గ్రంథం. అలాగే మనం పరీక్ష చేసుకుని ప్రభు బలలో మనం ఏం చేద్దామంటే పాల్గొందాం. చదువుకుంటాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు పన్నెండో అధ్యాయం 1-2 వచనాలు ఉంటాయి. అందరం కలిపి చదువుకుందాం. చదువు వచ్చిన వాళ్ళందరూ చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరవండి. మీ హృదయాలు కూడా తెరవండి. మీ చెవులు, మీ కళ్ళు, మీ మనస్సు అన్నీ దేవుని స్వాధీనంలో ఉంచుకోండి. చదువుకుంటే ఎంత గొప్ప సాక్షి సమూహం మనం ఆరాధించుకున్నాము. మనం కూడా ఒక భారతను సులువుగా విడిచిపెట్టి విశ్వాసం కట్టి కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ ఎదుట ఉంచబడిన మధ్యంలో ఓపికతో పరిగెత్తుకుని ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము పరపై అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క విశ్వాసమును ఆశీర్వై ఉన్నాడు. చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియలు చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన చేతి నా యొద్ద ఉన్నది. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29, 30, 31 చదువుకుందాం. ప్రభువు శరీరమని వివేచింపక తిరిగి త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకే తిరిగి త్రాగుచున్నాడు. అందువలన మీరు అనేకులు బలహీనులు చాలా మంది ఎదిరించున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ప్రభు సాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న విన్నపం ఏంటంటే బైబిల్ మాట అన్నమాట, నా మాట కాదు. ప్రతి వారి మోకాలు యేసు నామములో. ఇంకో మాట ఏంటంటే ప్రతి నాలుగు యేసు నామమును అంగీకరిస్తున్నారు. కనుక మోకాళ్ళు ఉన్న వాళ్ళందరూ దయచేసి మోకాలు వెళ్ళండి. కళ్ళు ఉన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకోవాలి. కనుక దేవుని మీద మనం ధ్యానం ఉంచాలా, దృష్టి ఉంచాలా, ఆలోచన ఉంచాలా. కొద్ది సమయం మనం ఆయన స్వాధీనంలో తెచ్చుకోవాలి. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభువు నామములో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. నేను కూడా నీ రక్తం చేత కొనబడిన బిడ్డల్లో బేతనీయ ప్రార్థనా మందిరంలో నీ ప్రజలతో మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి, గణపరిచి, హెచ్చించడానికి నా గొంతులో కూడా ఊపిరించి సజీవుడుగా ఉంచి సజీవుడైన దేవుని సన్నిధిలో తండ్రి, అబ్బా, నాయన అని మిమ్మల్ని ఆరాధించి స్తుతించడానికి ఆయన మీరు నన్ను సజీవుడిగా ఉంచిన మీ శ్రేష్టమైన ధన్యకరమైన సమయానికై స్తోత్ర వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఒకప్పుడు లోకములో మీకు దూరస్తుడునై నా ఇష్టానికి, నా కోరికలకి ఆయన జీవించిన వాళ్ళను వ్యక్తి శిక్షకునికి, అగ్నిగుండానికి, పాపములో, అపరాధములో ఆయన శత్రువునై మీకు దూరస్తుడై ఉన్నప్పుడు మీ అసమానమైన అద్భుతమైన మీ ప్రేమ మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరిచి పాపినై ఉండగా నన్ను ప్రేమించినందుకు, మీకు విరోధ భావంగా ఉన్నప్పుడు, ఉగ్రతలో ఉన్నప్పుడు, భక్తిహీనుడనై ఉన్నప్పుడు, శత్రువునై ఉన్నప్పుడు
నన్ను ప్రేమించి మీ రక్తం వల్ల నన్ను సమీపస్తుడిగా చేసినందుకు వేల కొలది వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నా ప్రాయశ్చిత్తం కొరకై మీరు ఇష్టపూర్వకంగా మీ ప్రాణమును నా కొరకు దారపోసినందుకై వేల కొలది వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. యాత్రా జీవితంలో కుడి ఎడమలు తొలగిపోకుండా ఇదే త్రోవలో నడువుడి అని మీ మెల్లనైన స్వరము స్పర్శ తాకిడి నాకు అనుగ్రహిస్తుంటున్నందుకై వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఇంత గొప్ప ప్రేమ, దయ, కనికరము నా ఎడల చూపడానికి నేనే పాటి వాడినయ్యా? ఏ హేతువు లేకుండా ఉచితంగా నన్ను ప్రేమించి రక్షించి మీ గొప్ప రక్షణ, నిరీక్షణ, కాపుదలు ఇచ్చినందుకు నేనేమి ఇవ్వలేక హృదయపూర్వకంగా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, మీరు వస్తారు, నన్ను తీసుకెళ్తారని నాకు ఇచ్చినటువంటి గొప్ప శుభప్రదమైన నిరీక్షణ కొరకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆయన ఇంత గొప్ప ప్రేమ నా ఏళ్ళ కనపరిచిన నా తండ్రికి నేనేమి చెల్లించలేక సాగిలపడి నా స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, బలవర్తమానం కొరకై బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు ఆయన కనికరించండి. మీ శ్రూతాన్ని మరుగు చేసుకోండి. మీ మెల్లనైన స్వరము స్పర్శ తాకిడి అనుగ్రహించి సహాయం చేయండి. ఆయన ఇక్కడ సేవా పరిచర్యలో ఈ దాసుడు అన్నగారు బట్టి, అక్కను బట్టి, వారు ప్రేమించిన బిడ్డలను బట్టి, వారి సేవా పరిచర్యను బట్టి కూడా మీ స్తోత్ర వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆయన బాధ్యులైన వారిని, చేరి వచ్చిన సంఘస్థులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మీ ఆత్మతో నింపి బలపరిచి సహాయం చేయమని, ఆయన లోతైన కార్యం వారిలో జరిగించి సహాయం చేయమని, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు బాలలో చేయబోయే ముందు మనల్ని మనమే ఏం చేయాలంట? పరీక్ష చేసుకోవాలి. ఏ పరీక్ష? స్వపరీక్ష. మనకు అది ఎప్పుడు కూడా మనకు ఇష్టం ఉండదు. స్వపరీక్షను మనం ఎప్పుడు కూడా అంగీకరించలేము. నాకంటే ఎవరు బాగున్నారు అంటాము, నాకంటే నేను నాకులాగా ఎవరున్నారంట. ఇలాగ మనం ఏం చేస్తున్నామంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం. అది ఏంటది? సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఆత్మీయ విశ్వాస జీవితంలో ఒక విశ్వాసి ఎదగలేనటువంటి పరిస్థితులు మనకి ఎన్నో ఆటంకంగా, అభ్యంతరంగాలుగా ఉంటున్నాయి. కనుక దానిని బట్టి మనం ఎన్నో సంవత్సరాల నుంచి రక్షించబడి విశ్వాసిగా దేవుని ఇంటికి వస్తూ ఆత్మీయ ఎదుగుదల లేకుండా అవిడితనమో, కుంటితనమో, తర్వాత గుడ్డితనమో, ఆత్మీయ మరుగుచ్చుతనమో, ఆత్మీయ బలహీనతో, ఆత్మీయ క్షీణతో, ఆత్మీయ నిద్రమతో, ఆత్మీయ రోగమో ఏదో ఒకటి పట్టి మనల్ని ఏం చేస్తుంది? పీడిస్తుంది. ఏంటది? సులువుగా చిక్కులు పెట్టు. అదేదో పెద్ద భారమైన పాపం కాదు, చిన్నదే, సింపుల్. కనుక మొట్టమొదట చూశాడు, ఆలోచించాడు, చేసేది. కనుక పాపానికి ఏంటంటే మొదటిది చూపు. ఆ చూపు ఏం చేస్తుందంటే చూపించుద్ది, ఆలోచన చేపించుద్ది, చేపించేస్తుంది. కనుక నా మటుకు నేనే ఎన్నోసార్లు తప్పిపోయానని ఒప్పుకుంటున్నా. ఎన్నోసార్లు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి, అయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను క్షమించు, నన్ను హిమవలే చేయి, శుద్ధ హృదయం దయచేయని దావీదులాగా నేను అనేక సార్లు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగిన పరిస్థితులు నా జీవితంలో లేకపోలేదు. నేను ఇక్కడ నిలబడి చెప్పే నేను కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అపోస్తుడైన పౌలు ఎబ్రీ సంఘానికి స్పష్టంగా, తేటగా మనకి చెబుతున్నాడు. సులువుగా. సులువుగా అంటే అర్థమైంది తేలిగ్గా. కనుక అదేముందన్నా, ఇదేముందన్నా, అసలు ఎవరున్నారన్నా, ఎవరు చేస్తున్నారన్నా, అసలు ఎక్కడుందన్నా, అసలు చూపించన్నా, ఇట్లా రకరకాలుగా మన ఆత్మీయ విశ్వాస జీవితంలో రకరకాలైనటువంటి పరిస్థితులు. విశ్వాసులే మళ్ళీ. కనుక లోకస్తులు చేస్తే మనం పెద్ద బాధపడాల్సిన పని లేదు,
పెద్ద అభ్యంతరాలు పడాల్సిన పని లేదు. కనుక నేను ఒక ఆయన అన్నా, మా ఆయన మందిరానికి వస్తున్నాడు కానీ ఎక్కువ సమయం కూర్చోవట్లేదన్నా, ఎమ్మటే వెళ్ళిపోతున్నాడనా, అది ఇదన్నా. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? వాక్యానికి తన హృదయంలో చోటు లేదు. వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వాలంటే ఏం చేయాలా? ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. కనుక నీ చిత్తాన్ని తీసి పక్కన పెట్టాలి. కానీ ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు కనుక తుయాతురే ద్వారకం ఏం చేసింది? తన హృదయము తెరవబడింది. దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని అంగీకరించింది. కనుక ఇప్పుడు వచ్చిన మనం మన హృదయానికి బీరువాలాగా తాళం వేయకూడదు. చూసే కళ్ళు, వినే చెవులు, గ్రహించే హృదయం, లోబడే మనసు మనకి ఉండాలి. కనుక ఈ ప్రాంగణం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఆత్మ సంచకరు ఏం చేస్తున్నాడు? సంచారం చేస్తున్నాడు. కనుక ఆత్మీయమైన స్పర్శ, ఆత్మీయమైన తాకిడి, మెల్లనైన స్వరము నువ్వు వినాలంటే ఏం చేయాలంటే ఆయన చిత్తానికి నువ్వేం చేయాలా? అప్పగించుకోవాలి. కనుక అయ్యా, బలహీనుండి మీ చిత్తానికి అప్పగించుకోలేకపోతున్నాను, మీ వాక్యం వినలేకపోతున్నాను, మీ ప్రార్థనలు ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను, వాక్యాన్ని చదవలేకపోతున్నాను, చదువుతున్న అర్థం కావట్లేదు, ఇలాగ రకరకాలైనటువంటి పరిస్థితులు ఆత్మీయంగా మనం ఎదగడానికి అడ్డుబండలుగా, ఆటంకాలుగా వచ్చే స్వభావాలు ఏంటో మనం కొన్ని ధ్యానించుకుందాం. అర్థమవుతుంది అందరికీ. కనుక అదేమి తప్పని కాదు, అది మంచని కాదు, చెడని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలా? ఎస్ ప్రభువా, నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞేయము. ఎబ్రోనులో చూసిన అదే రాసి ఉంటుంది, బెరాకాలో చూసిన అదే రాసి ఉంటుంది, ఎక్కడ చూసినా ఏమని ఉంటుంది? నీ దాసుడు ఆలకించుతున్నాడు ఆజ్ఞ. అంటే మనం ఎట్లా ఉండాలి? యజమానుడు చెప్పే మాటకి దాసుడు ఎలాగూ లోబడి ఆయన మాట చెప్పిన వెంటనే ఏం చేయాలా? వినేవారుగా మనం ఉండాలి. కనుక వినటం ద్వారా ఏమవుతుంది? విశ్వాసం. విశ్వాసం లేకుండా దానికి ఆయనకి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం లేని క్రియలు మృతమైనది. తర్వాత విశ్వాసం కానిదేదో పాపం. కనుక ఇలాగ మన జీవితంలో ఆత్మీయంగా మనం ఎదగలేము, ఆత్మలో సంతోషించలేము. నామకార్థంగా అలవాటుగా శిక్షేయగానే లైట్ వెలుగుద్ది, శిక్షేయగానే ప్యాన్ వచ్చుద్ది. అట్లాగే మన జీవితం, మన భక్తి జీవితం అలవాటు అయిపోయింది. ప్రైజులాడి చెప్పుకుంటాము, ఆరాధన చేస్తాం, బల్లలో చేస్తాం, ఆత్మీయంగా అందరినీ పలకరిస్తాం. కానీ హృదయ అంతరంగంలో ఏముందంట? సులువుగా చిక్కులు పెట్టే పాపం. అదేంటో చూద్దాం. మొదటిది ఏంటంటే దుష్టత్వం. ఏంటది? దుష్టత్వం ఎలా ఉంటుందో చూద్దాం. సమూయేలు రాసిన పత్రిక, సమూయేలు గ్రంథం, సమూయేలు. కనుక దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? శ్రద్ధగా వినాలి. బంగారు కంటే శ్రేష్టమైనది వాక్యం, జుంటె తేనె దారుల కంటే మధురమైనది. ఇంకేముందమ్మా? బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారం కంటే మన బంగారం ఏం చేస్తాం? మనం ఏం చేస్తామమ్మా? ఏం చేయరు. మీరు రోడ్డు మీద పెడతారా? ఇంట్లో బీరువాలో పెట్టుకుని రాసి పెడతారా లేదా? 13వ వచ్చిన ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. చదువుకుందాము. 1వ సమూయేలు, క్షమించండి, 1వ సమూయేలు 24వ అధ్యాయం 13వ వచనం. పూర్వీకులు సౌమ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే
దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. దుష్టుల చేతనే ఏముంటుందంట? దౌష్ట్యం అంటే దుష్టత్వం, కనుక దుర్మార్గత, కనుక అది పుట్టుకొచ్చుద్దంట. ఎవరు చెప్పారు ఇది? మన పూర్వీకులు వారి అనుభవ రూపంగా మనకి జ్ఞాపకం చేస్తా వచ్చారు. కనుక వాస్తవికంగా మన స్థితి ఏంటో మనం ఒకసారి చూద్దాం. మన స్థితి ఏంటంటే 1 సమూయేలు 17వ అధ్యాయం 11వ వచనం. సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. ఏమన్నాడంటే బహు భయపడ్డాడు. తర్వాత 26వ వచనం చూడండి. అలాగూ భయపడుతున్నారు. ఎవరెవరు భయపడుతున్నారు? సౌలును ఫిలిష్తీయులు. ఆ సమయంలో ఎవరు వచ్చారో చూడండి. 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. తర్వాత 37వ వచనం చూడండి. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అని. అంటే ఆ సమయంలో ఎవరెవరు భయపడుతున్నారు? సౌలు భయపడుతున్నాడు, ఫిలిష్తీయులు కూడా భయపడుతున్నాడు. చిన్నవాడైనటువంటి దావీదు మాత్రం ఏమంటున్నాడు? జీవము గల దేవుని సైన్యం. ఎంత బలమైన మాట చెప్పాడో చూడండి. ఆ మాట చెప్పిన వెంటనే సౌలుకి ఏమొచ్చిందంటే ఒక నమ్మకం వచ్చింది. ఎందుకు నమ్మకం వచ్చింది చూడండి. 37వ వచనం పూర్తిగా చదివితే అర్థమవుతుంది. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. కనుక ఆ రీతిగా ఆ సౌలు ముందు చెప్పేటప్పటికి ఏం జరిగిందంటే అతన్ని యుద్ధానికి వెళ్ళడానికి మరి సౌలు అంగీకరించి. 47వ వచనం చూడండి. 47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను. కనుక దావీదుకి యుద్ధం చేయాల్సినటువంటి ఆయుధాలన్నీ తగిలిస్తే తీసి పక్కన పడేశాడు. కారణం ఏంటంటే నేరుగా యుద్ధం చేసేది నా దేవుడే యుద్ధం చేస్తాడు. కానీ ఈ విధంగా దావీదు ఏం చేశాడంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు సౌలు భయపడేటప్పుడు ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయడానికి మరి యెహోవాయే వారి మధ్యలో ఏం చేశాడంట? యుద్ధం చేశాడు. ఇక్కడ ఏమనుందంటే యుద్ధము యెహోవాదే. కనుక ఫిలిష్తీయులు చూసినప్పుడు సౌలును, తర్వాత ఎవరు భయపడుతున్నారంట? ఇశ్రాయేలీయులు భయపడుతున్నారు. ఆ సమయంలో దావీదు వచ్చి వాళ్ళకి ఏం చేశాడమ్మా? మేలు చేశాడు. ఏం చేశాడు? మేలు చేశాడు. ఎన్ని రోజుల నుంచి? 40 దినాలు సవాలు విసురుతున్నాడు. ఎవడైనా నా మీదకి రాగలరా? రండి చూద్దాం, చూడండి నా కండలేంటో, నా విద్య ఏంటో, నా విలువేంటో రండి గమనించండి. ఆయన ఏం చేస్తున్నాడు? సవాలు విసురుతుంటే అందరూ ఏం చేస్తున్నారు? భయపడి పారిపోతున్నారు. అందుకనే 1 సమూయేలు 18వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మేలుకు ప్రతిగా మనం ఏం చేస్తామంటే కీడు చేస్తాం. మానవ స్వభావం, మానవ నైజం పుట్టుకతోనే మేలు చేసినోడు కీడు చేయడు. నేను ఎప్పుడు ఎవరికి కీడు చేయనన్నా, చీమనన్ను పుట్టిన తర్వాత మెల్లగా చీమను తీసి పక్కన వదిలిపెడతానన్నా అని మనం చెప్పొద్దు. స్వాభావికంగా నేచర్గా మన నేచర్లోనే ఉంది మేలు చేసిన వాడికి కీడు చేయడం. కానీ ఇది ఎన్ని చెప్పినా అది అబద్ధమే. కానీ ఇక్కడ చూడండి 18:9 వచనం చూడండి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. దావీదుని ఎవరన్నా పిలిచారు యుద్ధం చేయమని? కనుక దావీదే తనకు తానుగా వచ్చి దేవుని సైన్యం, జీవము గల దేవుని సైన్యం
40 రోజుల నుంచి భయభీతులై ఉన్నప్పుడు, అవమానంలో నిందలో ఉన్నప్పుడు, వారికి ఎటువంటి ప్రొటెక్షన్ లేదని వారు కలవరంలో ఉన్నప్పుడు దావీదు వారి పక్షంగా వచ్చి ఏం చేశాడంట? దేవుని ప్రతినిధిగా వచ్చి వారి పక్షంగా ఏం చేశాడు? యుద్ధం చేశాడు. కానీ ఇక్కడ చూడండి, యుద్ధం చేయడానికి ముందుగా ఇతనిలో ఈ అసూయ పుట్టడానికి కారణం ఏంటో చూద్దాం. 8వ వచనం చూడండి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుగా కోపము తెచ్చుకొని, వారు దావీదులకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకోగలడు అని. ఏ మాటలు అనేది 7వ వచనంలో ఏముంది? ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువును అంతము చేసిరనియు. కనుక వాస్తవంగా మనం ఏంటంటే మేలుకి ప్రతిగా మనం ఏం చేస్తామంట? కీడు చేస్తాం. కానీ ఇక్కడ కూడా సౌలు ఏం చేశాడంటే తనకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే తనకంటే అతనిలో ఏంటంటే దావీదుని ఏం చేస్తున్నారంటాడు? కొనియాడుతున్నాడు. కనుక దుష్టుని నుండి ఏం పుట్టుద్దంట? దౌష్ట్యం పుట్టుద్ది. ఆ విధంగా సౌలులో ఏం పుట్టిందంట? మేలుకి ప్రతిగా కీడు చేయటానికి. కనుక తన యొక్క హృదయంలో అంతరంగంలో సులువుగా చెక్కులు పెట్టే పాపం ఇది. సింపుల్, ఏమి లేదు. అతన్ని ఎవడన్నా దావీదు వెళ్ళి నేను యుద్ధం చేశాను, నేను ఈ కుర్చీలో కూర్చుంటాను, నువ్వు తక్కువ వాడికి నేను ఎక్కువ వాడిని అన్నాడా? అలా ఏం చేయలేదంటే పక్కనోడు పొగిడాడు. అక్కడున్న దేశంలో ప్రజలు వాళ్ళు యుద్ధం చేసి తిరిగి వచ్చేటప్పుడు 1000 కొలది 10,000 కొలది అన్నారు, అంతే. ఆ మాటకి ఏమొచ్చిందంటే తన హృదయంలో అంతరంగంలో కోపం పుట్టుకొచ్చిందంట. దౌష్ట్యం అన్నమాట. దౌష్ట్యం అంటే కోపం. దుష్టుల్లో ఏముంటుందంటే కోపం ఉంటుంది. ఆ విధంగా 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏముందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక, మనమే పరీక్ష చేసుకుందాం, మనం ఎవరిని పరీక్ష చేయొద్దు. 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. తప్పిదములకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు సహించిన అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. కనుక మనం మేలు చేసి కీడు అనుభవించడానికి మనము పిలువబడ్డాం. కానీ మనం 100 మందికి చెబుతాం, అక్క మన హాస్పిటల్కి వెళ్తుంటే బతిమలాడితే కళ్ళకు నీళ్లు పెట్టుకుంటే నేను డబ్బులు ఇచ్చానక్క, మేలు చేసినందుకు నాకు కీడు చేశారక్క అని 100 మందికి చెబుతుంది. అయితే దేవుడికి ఏది ఇష్టమో ఏది హితమైందో చెప్పబడింది. ఏమంటున్నాడు ఆయన? మేలు చేసి ఏం చేయాలంట? కీడు అనుభవించాలి. మేలు చేసి ఏం చేయాలా? కీడు అన్నా స్లెట్ ఏడిసారన్నా, లేకపోతే ఆ రోజు అయిపోయేవాళ్ళు అన్నా అంటాం. ఈ మాట మన నోట నుండి ఏం చేయకూడదంట? రాకూడదు. కనుక నువ్వు చేసిన మేలుకి నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఎవరున్నారంట? పరలోకంలో ఉన్న దేవుడు ఉన్నాడు. మనుషులు ఏం చేస్తారంటే మామూలు చెప్పుకుంటాం. మనం ఏంటంటే పాములో ఎక్కడ ఉంటుందంటే విషం వాడలో ఉంటుంది, తేలులో ఎక్కడ ఉంటుంది? కొండలో ఉంటుంది. అయితే మనిషిలో ఎక్కడ ఉంటుందంటే నిలువెల్లా ఉంటుంది విషం. పైకి బాగా తెల్ల బట్టలు వేసుకుంటాడు, నల్లబైకులు పట్టుకుంటాడు, ప్రేమగా రైతులాగా చెబుతాడు, అన్నాన్ని కౌగిలించుకుంటాడు, కపటంగా ఉంటాడు. అది కూడా ఉంది, అది కూడా తర్వాత చెప్తాను. మేలుకు ప్రతిగా ఏం చేశాడంట? విషపు చూపు నిలిపి కీడుకి ఏం చేస్తాడు? మేలుకి ప్రతిగా కీడు చేస్తాడు. అలాగే కీర్తనలో ఇంకో మాట ఏమవుతుందంటే చూడండి, మేలుకు ప్రతిగా కీడు చేస్తే ఏం జరుగుతుంది? కీర్తనలు 35 కీర్తనలు 35:12 చూడండి. మేలుకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడను అయితిని అంటాడు. ఆ మాటకు బదులుగా 38 చూడండి. కీర్తన
38 చూడండి. 38, 20 మేలుకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు నాకు శత్రువు. కనుక ఎంత కీడు చేసినా, ఎంత మనం ఒంటరిగా ఉంటున్నా, మనం ఏం చేయాలంట? ఉత్తమమైన దానిని మనం ఏం చేయాలంట? ఎంచుకోవాలి. కనుక ఉత్తమమైన దానిని మనం ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంట? కనుక వాళ్ళు మనకి ఏమవుతారంట? శత్రువులు అవుతున్నారు. కనుక మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదంట? ఉత్తమమైన దాన్ని మనం విడిచి పెట్టకూడదు. ఎవరంటామా? మరియం ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ఆయన పాదాల దగ్గర కూర్చుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలుగా మనం ఏం చేద్దామంటే పరీక్షించుకుందాం. దుష్టుల ఆలోచనలో నెమ్మది ఉండదు. దుష్టుల ఆలోచనలో ఏముంటుందంట? నెమ్మది ఉండదు. దుష్టుల ఆలోచనలో కలవరం. కనుక దుష్టులు అలాగనుండక వాళ్ళు పాతాళములోనికి దిగిపోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తనలు 57. ఒకవేళ అయ్యో వాళ్ళు నాకు శత్రువులు అయిపోయారే, ఆ పరిస్థితి ఏందని అనుకోవచ్చు. అయితే ఏముందంట? కీర్తనలు 57. కనుక కీర్తనలు కీర్తనలు 1:7. కీర్తనలు 7 చూడమ్మా. 5 7 9 దుష్టులను దేవుని మనుషు జనులందరూ పాతాళమునకు దిగిపోరు. ఒకవేళ మనం మేలు చేసి కీడు అనుభవించవచ్చు, కానీ మనం ఉత్తమైన దాన్ని ఎంచుకుని ప్రభు కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే, యోగ్యమైన రీతిగా ప్రభు పాదాల దగ్గర మనం మన యొక్క పరిస్థితిని దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మేలుకి ఏం చేస్తాడంట? మనకి కీడు చేయడు, కానీ మేలుకి ఏం చేస్తాడంట? ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. అయితే దుష్టులు ఎలా ఉంటారంటే ఏం చేస్తారంట? వాళ్ళు దుష్టులు అలాగ ఉండక ఏం చేస్తారంట? పాతాళంలోనికి దిగిపోతారు. అలాగే కీర్తనలు 1:1 ఏమనుందంటే దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు వలె ఉంటారు. కనుక దుష్టుల గురించి చెప్పబడింది. అలాగుండక ఏం చేస్తారంట? గాలి కొట్టు. చివరికి 6వ వచనంలో ఏమనుంది? దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతుంది. కానీ వారి దుష్టత్వంలో నుండి వారు ఎక్కడికి వెళ్ళిపోతారంట? నాశనంలోనికి వెళ్ళిపోతారు. అయితే దావీదు మాత్రం దైవ స్వభావానికి, క్రీస్తుకి, ప్రభువుకి వ్యతిరేకంగా తన జీవితంలో ఎక్కడ కూడా జరిగించలేదు. కనుక సౌలు ఎన్నిసార్లు తనకు వ్యతిరేకంగా ప్రయత్నం చేసి చంపాలని తన విషపు చూపు నిలిపాడు. ఎన్నిసార్లు తనని చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దావీదు ఏం చేశాడు? అభిషేకించబడిన వాడు నేను ముట్టను అన్నాడు. కనుక దేవుడితో తనకున్న నిబంధనాన్ని, ఉత్తమమైన దాన్ని ఏం చేశాడంట? ఎంచుకొని ప్రభువుకి ఇష్టడుగా జీవించాడు. అందుకని దావీదు గురించి ఏమని చెబుతున్నాడు దేవుడు? నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయాన్ని ఎరిగినవాడు, నా హృదయ ఆలోచనల ప్రకారం జరిగించేవాడు. కనుక అలాగ మనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? కనుక దేవుడికి ఇష్టడు, ఈ అక్క నాకు ఇష్టరాలు,
ఈ అమ్మ నాకు ఇష్టరాలు అని దేవుడు మన గురించి ఏం చేస్తాడంట? సాక్ష్యం ఇస్తాడు. కనుక 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో మనం ఏం చేయాలంటే సజీవ యాగముగా మనల్ని మనం ఏం చేయాలో దేవునికి అప్పగించుకోవాలి. కనుక అప్పగించుకుని మనం ఏం చేయాలంట? ప్రభు బలలో చెయ్యి వేయాలి. అలాగే ప్రభు బలలో చెయ్యి వేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మన పక్షంగా ఆయన మనలో నూతన కార్యాలు జరిగిస్తాడు. కనుక ఇంకో మాట ఏమనుందంటే కీర్తనలు 32 కీర్తన 32 ఏమనుందంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము. రెండోది ఏంటంటేనమ్మా కపటము. ఏంటది? కపటం. పైకి బాగానే ఉంటాము, ఆంతర్యంలో ఏముంటుందంట? కపట. అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే నేను కపట సహోదరుల మధ్యలో ఉన్నాను అంటాడు. కానీ కీర్తనలు 5:6 కూడా ఏమనుందంటే కీర్తనలు 5:6 ఏమనుందంటే అబద్ధము వాడు వారు నీవు నశింపజేయుదువు, కపటము చూపిన అనాశ జరిగించువారు యెహోవాకు అసహ్యులు. భార్య భర్తలు తనకు పెళ్లి చేసుకునేటప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తాడు? ప్రమాణాలు చేపిస్తాడు. ఎవరు ప్రమాణాలు చేపిస్తాడు? నాకు రోగం వచ్చినా, నాకు బాధ వచ్చినా, నాకు ఇబ్బంది వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు ఇబ్బంది వచ్చినా మన ఇద్దరం ఏమాలంట? ఏక శరీరం. నీకొచ్చినా నేను, నాకొచ్చినా నువ్వని ఒకే మాట మీద మనం ఏం చేసామంట? ప్రమాణాలు చేసి పెళ్లి చేసుకుంటారు. కొంతమంది ఈ మధ్య ఏం చేశాడు? భార్యతో బాగానే ప్రేమగా ఉంటున్నాడు, నువ్వంటే నాకు ఇష్టం అంటున్నాడు, నువ్వు వండిన కూరల కంటే ఎవరు నేను ఎక్కడ ఇలాంటి కూరలు తినలేదు అంటున్నాడు. చక్కగా చంపేశాడు, ముక్కలు ముక్కలు చేశాడు, కుక్కర్లో పెట్టేశాడు. కనుక ఇది సామాన్యమైన విషయం. ఎంత కపటం అది! కనుక పైకి ఎట్టున్నాడు? భర్తలాగానే ఉన్నాడు, సొసైటీలో ఒక భర్తలాగా చలామణి ఎగుతున్నాడు, కుటుంబంగా ఉన్నాడు. కనుక అంత పగ, అంత కక్ష ఎందుకు వచ్చిందంటే తనలో ఏముందంట? కపటం. కనుక ప్రభు బిడ్డలుగా నాకు ఒక కారు ఉంది, 10 కారులు ఉన్నవాడు ఏం చేస్తాడంటే అరే ఆడు కారు కొనుక్కున్నాడే, ఆడు కారు కొనుక్కున్నాడే ఊరంతా చెబుతాడు. నీకు 10 ఉంటాయిగా. కనుక హృదయంలో అంతరంగంలో పైకేం ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. ప్రభు బిడ్డలకి ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపం అన్నమాట. ఒకటి ఏంటంటే దుష్టత్వం, రెండోది కపటం. కపటం అంటే ముఖస్థుతి. అన్న మీ గురించి రోజు ప్రార్థన చేస్తున్నాను అన్న, బాగున్నారుగా, ఆరోగ్యం బాగుందిగా, మనం ప్రార్థనే చేయం. కనుక బ్లంట్గా అబద్ధం చెబుతాం, దానిలో తేడాయే లేదు. చెప్పకపోతే ఏమన్నారు? నిన్నేం అనలేదుగా, ప్రార్థన చేస్తామక్క అని చెప్పండి, ఏమైంది? అలాగే మానక చేస్తామన్నారు, మీ గురికి మానక చేస్తామని చెప్తాం. కనుక విశ్వాసులు అబద్ధాలు ఆడినట్టుగా, విశ్వాసులు ముఖస్థుతి చేసినట్టుగా లోకస్తులు చేయరు. వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు, అయ్యా నా వల్ల కాదు. కనుక మనం ఏం చేస్తామంటే ముసుగులో ఉంటాం, భక్తి ముసుగు. కనుక అందుకే మనకి ఏమీ లేదంట, భయము లేదు. అందుకని ఒక చోట రాసింది, భక్తులారా యెహోవా మాట ఆలకించుడి. ఇక్కడ ఏం మిస్ అయింది? భక్తులారా అన్నాడు, ఏం మిస్ అయింది? భయం మిస్ అయింది. భయము భక్తి ఎప్పుడేమవుతుంది? కలిసి ఉంటాయి. అంటే భయం అనేది ఎందుకు లేదు? దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుని జీవం నాలో ఉంది, దేవుడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో నన్ను ఐక్యపరుచుకున్నాడు, ఈ దేహం నాది కాదు, నా ప్రభువుది, నేను కూర్చున్నా, నుంచున్నా, పండుకున్నా, నా ఆలోచన పుట్టక ముందే నా ఆలోచన ఎరిగిన వాడు, నన్ను తల్లి గర్భంలో రూపించేది పిండం మొదలుకొని ఆయనకి కన్నులు నన్ను చుడిసిన ఉన్నవి, ఆయనకు మరుగైంది ఏది లేదనే సంగతి మనం ఏం చేస్తాం? మరిచిపోయి బతికిపోతా ఉంటాం. కనుక ఇది ఎప్పుడు కూడా ఏం చేయకూడదంటే మనం మరిచిపోకూడదు. కనుక అలాగే
మనం ఏం చేయాలంటే యుక్తమైనది మాత్రమే పలకాలి. ఏబు గ్రంథం చూడండి, ఏబు అంటే కీర్తనలకు ముందు ఉంటుందమ్మా. ఏబు 42:7 చూడండి, పేజీ నెంబర్ 451. అందరం చదువుకుందాం అక్క, నేను చాలా మంచోళ్ళు, మిగతా వాళ్ళు కూడా కలిపి చదివితే బాగుంటుందని. చాలా మంది నేను గమనించాను, ప్రార్థన చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకోవట్లేదు పెద్దోళ్ళే. ఒకవేళ చిన్నపిల్లలు అయితే అరే కళ్ళు మూసుకోరా అనొచ్చు, పెద్దోళ్ళు అయ్యా కళ్ళు మూసుకున్నావు అంటే నువ్వు కళ్ళు మూసుకోకుండా నా ఎందుకు చూస్తున్నావు అంటాడు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే మా కళ్ళు తెలుసుకునే అవకాశం కొంచెం ఇచ్చాడు. ఎవరైనా కళ్ళు మూసుకోకపోయినా మోకాళ్ళ మీద లేకపోయినా చెప్పే అవకాశం కొద్దిగా కొంచెం మాకు సవరణ ఉందన్నమాట. చూడండి ఇక్కడ 7వ యెహోవా ఏబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తెమానీయుడైన ఎలీఫాజుతో ఇలా సెలవిచ్చాడు, నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇతర స్నేహితుల మీదను మండుచున్నది. అన్న స్విచ్ ఆఫ్ చేసుకోమన్నాడు, నేను స్విచ్ ఆఫ్ చేశాను. కానీ 12:30కి అలారం పెట్టాను అనమాట. ఎప్పుడు అలారం ఇది? రాత్రి 1 గంటకి అలారం. ఇది చార్మినార్ ఎక్స్ప్రెస్కి నేను 1 గంటకి వెళ్ళాలని 12:30కి అలారం పెట్టాను. అది ఇప్పుడు అనవసరంగా మోగింది, మళ్ళీ క్షమించండి, అది పొరపాటు జరిగిపోయింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నా సేవకుడైన ఏబు పలికినట్టు. ఏం పలకాలంటే మనం కపటమైంది పలకూడదు, ఉత్తమమైన దాన్ని మాత్రమే పలకాలి. అక్క మీ అబ్బాయికి పెళ్లి అయిందా? ఎందుకు అవుతు పెళ్లి అని వెళ్ళిన తర్వాత అంటాం. అవుతులే అక్క ప్రార్థన చేస్తున్నాం అంటాం ఇక్కడ. కనుక ఇలాగ రకరకాలుగా విశ్వాసుల జీవితంలో ఎక్కడ ఇంకా కపటం ఉందా? కనుక సేవకుల విషయాల్లో కానీ, బాధ్యుల విషయాల్లో కానీ, విశ్వాసుల విషయాల్లో కానీ మనం ఏంటంటే ముఖస్థుతి అనేది ధనా నువ్వు చెబుతుంటే వాక్యం అనా అసలు మామూలుగా లేదనా అని చెబుతాడు అన్నయ్య. కనుక తర్వాత ఏం చెబుతున్నాడు ఆయన? సారం లేదు, సప్పిడి ఉప్పు లేదు. కనుక ఇలాగ మన జీవితంలో ఉండకూడదు. కనుక ఆయన చెప్పాల్సినంత అవసరం ఏమో చెప్పమన్నాడు అన్న. కనుక మనం మైకి తీసుకుని ఆటోలో వెళ్ళి చెబుతాం అందరికి. కనుక ఇంత అవసరం లేదు. అనవసరంగా సులువు చిక్కులు పెట్టే పాపం ఇదే. అంత చిన్న విషయమే ఇది. కొన్నిసార్లు చెప్పావా అంటే చెప్పం, మనం చెప్పానా అంటాం బాబాని. కనుక అలాగే మనం ఎక్కడ కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపానికి మనం ఏం చేయకూడదంట, చోటు ఇవ్వకూడదు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిచ్చగా అబద్ధాలు వచ్చేసి నాకు వేరే సంగతి. తర్వాత ఇక్కడ ఇంకో మాట ఏమనుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 37వ వచనం నుండి 37వ వచనం అందరూ చదవాలి పెద్దగా. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. వీటికి మించినది దుష్టుల నుండి పుట్టినది. ఆ కింద పుట్టినట్లు ఏమనుందమ్మా? కీడు నుండి పుట్టినది. అబ్బానా నేను మాట ఇచ్చానంటే మెడకాయ తీసేసుకుంటానా అంటాం. ఇవన్నీ పిచ్చి మాటలు. ఎందుకు అంత అవసరం ఏముంది? నువ్వు మెడకాయ తీసుకోవాలి, మాట ఈ మాకు అంటే కోతలు రాయలు ఉంటారు కొంతమంది. సొరకాయలు తీసుకుని పసా అని సొరకాయలు వేసేస్తారు. ఎందుకు చెబుతున్నారంటే చివరి దినాల్లో ఉన్నాం, మంచి దినాలు, అబ్బాయి గారి దినాల్లో ఉన్నాం. సంఘాల్లో, సమాజంలో, లోకంలో, ఈ లోకం దుష్టలోకం, పాపలోకం. ఈ దుష్టుల నుండి, లోకం నుండి మనల్ని కాపాడుతున్నాడు. ఆయన రాకడ కొరకు యోగ్యంగా మనం సిద్ధపడాలని వాక్యపు వెలుగులో మనం ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలి. ఎక్కడ చూసినా కొట్లాట్లు, కోర్టు కేసులు. కనుక మనం ఏమంటారు దీన్ని? సెల్లో వచ్చేదాన్ని యూట్యూబ్ని ఏమంటారు కదా,
లైవ్ సెల్లలో వచ్చే లైవ్ చూసి ఈ లైవ్ ద్వారా వాళ్ళు అక్కడ కొట్టుకున్నారు, వీళ్ళు ఎక్కడ కొట్టుకున్నారు, వీళ్ళు పోలీస్ కేసులు పెట్టి రాడు పోలీసు. మనకున్న విశ్వాసం ఉందే ఆవగింద. యేసుప్రభు ఏం చెప్పాడు? ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు, నీ కొండ వెళ్ళి అక్కడ పడుద్దని నువ్వు చెబితే పడుద్దని. ఆ ఉన్న విశ్వాసం మా పూర్తిగా లెక్సిన కారణం చెప్పు రోజులు ఏం జరుగుతుందా, బెరాటాలు ఏం జరుగుతుందా, వేతనీయాలు ఏం జరుగుతుంది? ఇది అవసరమా మనకి? ఎందుకు మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఏం చేయాలా? సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఇవాళ రోజున అయ్యా అన్నా నీ అంత తోడు లేడని అంటాం, తెల్లారిపోతుంది ఆయనే తిడతాం. ఇలాంటి పరిస్థితులు మన మధ్యలో పిచ్చిబోర్డు ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. వాటన్నిటి నుంచి మనం తప్పించుకోవడానికి మనం ఏం చేయాలా? కపటంగా ముఖస్థుతితో కూడిన మాటలు మనము మాట్లాడకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈ మధ్య దైవ క్రమానికి వ్యతిరేకంగా ప్రతిదీ జరిగించి అది అంతేలే, ఇది ఇంతేలే, వాళ్ళు అంతే చేసేర్లే, వీళ్ళు ఇంతే చేసేర్లే, మనకి ఇది ఎక్కడుందలే, అది ఎక్కడుందలే అని మనం ఏం చేస్తున్నాం? మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. విశ్వాసులు అంతే, సేవకులు అంతే, బాధ్యత గల వాళ్ళు అట్లాగే ఉన్నారు. ఎవరికి మినహాయింపు లేనే లేదు. కనుక నాతో కూడా కలుపుకుని కనుక అలాగే మన జీవితంలో సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏం చేయాలంటే మనం విడిచిపెట్టాలి. చక్కగా చెప్పారు అక్కడ. మనం ఏం చేస్తాము? 31వ తారీఖు ఒప్పుకుంటాము, తర్వాత 1వ తారీఖు ఒప్పుకుంటాము, విడిచిపెడతామా? 1వ తారీఖు మళ్ళీ పట్టుకుంటాం. కనుక నేనేం దక్క, నా సంగతి ఏం దక్క, మేమేం దక్క, మళ్ళీ ఎమ్మటే ఏం చేస్తాడు? వచ్చేసేస్తాడు అనమాట. అలాగే కీర్తన 34లో కూడా ఒక మాట చూడండి. ప్రభు బిడ్డలుగా రోషం కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి. మన దేవుడు దహించు అగ్ని వంటి వాడు. కనుక మన దేవుడు రోషం కలిగిన వాడు. కనుక 34:13 ఏముందో చూడండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కనుక మన నోరు తెలిసిందంటే మాత్రం చాలు. కనుక మున్సిపాలిటీ డాక్టర్ కనుక అలాగే మన నోరు ఏం చేయకూడదంట? అవసరమైన మాటలే మాట్లాడాలి. కనుక వినుటకు వేగిరి పడువాడును, మాట్లాడుటకు సాధించువాడునే ఉన్నాడు. మనలో ఎలాంటి స్వభావం అంటే ఎదుటి చెప్పనీయం, ముందు నేనే చెప్పాలి, నాదే చల్లాలి, నా ఇష్టమే నెరవేరాలి అంటాం. కనుక ఎవరికీ మినహాయింపు లేదు, ఎవరైనా ఒకటే. దేవుని వాక్యం అందరికీ ఒకటే. కనుక ఇది 2 అంచులు కలిగిన ఖడ్గం. ఇది నరాలు, మూలుగులు, కీళ్లు, రక్తము, కండరాలు అన్నింటిలో ప్రవేశించే విధంగా మనం ఏం చేయాలా? వాక్యానికి మనం అనుమతి ఇవ్వాలంట. ఆ విధంగా మనం ఏం చేయాలంటే చెడ్డ మాటలు పలకకుండా, కపటము మనలో నుండి రాకుండా. కనుక 3వది ఏంటంటే వేషధారణ. ఏంటన్నది? వేషధారణ. సామెతలు 1వది ఏంటంటే దుష్టత్వం, 2వది ఏందమ్మా? కపటం, 3వది వేషధారణ. మనం ఇప్పుడు ఏంటంటే చదువుకుంటామన్నా. సామెతలు 10:12 పగ, కలహము, రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. చూడండి, విస్తారమైన మాటలలో తన పెదవులు మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. నీతిమంతుడు నాలుగు ప్రశస్తమైన వెండి ముట్టెలు. పగ, కలహమును, రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. అంటే మనం ప్రేమను కప్పుకున్నామా? వేషము అంటే వేషధారణ అనే దాన్ని మనం కలిగి ఉన్నామా? మనం ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలి. అందుకని మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్తలో 23వ అధ్యాయం, ప్రేమ ఏం చేస్తుందంట? అన్నింటినీ కప్పుద్ది.
చూడండి ఏమనుకుంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులకు పరలోక రాజ్యమును మొయ్యుదురు, మీరందరూ ప్రవేశింపు వారిని ప్రవేశింపనీయరు. మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఒక్క నిమిషం. నేను మందిరానికి వచ్చే వాళ్ళకి ఏమైనా అభ్యంతరంగా ఉన్నానా, ఆటంకంగా ఉన్నానా? నా ప్రవర్తన ద్వారా ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించకుండా ఆటంకంగా ఉన్నానా అని మనల్ని మనం ఏం చేద్దామంటే ప్రశ్నించుకుందాం. మీ ఇంట్లో మీరు భార్యాభర్తలు, మీ అమ్మ నాన్నలు, మీ అత్తమామలు, మీ అక్క చెల్లెలు ఉన్నారనుకో, మీరు ఒక్కళ్ళే దేవుని మందిరానికి వస్తున్నారు. వాళ్ళు రాకపోవడానికి, వాడు లోకంలో ఉండటానికి కారణం ఏంటంటే మన వ్యక్తిగత జీవితం వాళ్ళ మీద ఏం చేయట్లేదంట, ప్రభావము చూపట్లేదు. కనుక నువ్వు ఇక్కడ ఒక రకం, ఇంటికాడ ఒక రకం. కనుక ఇలాగేమన్నా ఉంటావా? సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకుందాం. కనుక నేను నా వ్యక్తిగత సాక్ష్యం నేను చెబితే, నేను మీకు ఇంతకుముందు చెప్పుకుంటాను. నేను దేవుడు మహిమ కొరకు చెబుతాను. నేను లోకస్తుడిని, భయంకరమైన దుర్మార్గుడిని, దుష్టుడిని, పాపాన్ని మంచిని తాగినట్టు తాగినవాడిని, భయం లేకుండా జీవించిన వాడిని. ఇలాంటి నేను పెళ్ళప్పుడు ఏం కోరుకున్నానో తెలుసా? సండే స్కూల్ టీచర్ కావాలని కోరుకున్నాను. నేను లోకంలో ఉన్నాను, నా ఇష్టానుసారంగా కోరికలకి, శరీరానికి బానిసను నేను. నాకు క్షమించడానికి ఎటువంటి అర్హత నాకు లేదు. అయితే నేను మూడు కోరికలు. ఒకటి సండే స్కూల్ టీచరు, వాళ్ళకి డాబా ఉండాలి, 10,000 రూపాయలు కట్నం ఇవ్వాలి. ఈ 3 కోరుకున్నా. కానీ దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు ఇందులో ఉంది కాబట్టి సండే స్కూల్ టీచర్ వచ్చింది, డాబా వచ్చింది, 10,000 వచ్చింది. డాబా నాకు రాలా. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ డాబాలో ఇంట్లో ఉండడానికి, మీ అత్తగారి డాబా ఉందంటే ఉందయ్యా, మీ భార్య సండే స్కూల్ టీచర్ అంటే టీచరు. కానీ నేను మాత్రం ఏంటి, వేషం, భక్తి వేషం లేదు. లోకంలో ఉన్నాను అని చర్చిల్లో కూడా వెళ్ళి పాటలు పాడేవాడిని, పెళ్ళిళ్ళప్పుడు సినిమా ప్రోగ్రాంలప్పుడు సినిమా పాటలు పాడేవాడిని, ఇక్కడికి వచ్చి చర్చిలోనే సినిమా పాటలు, దేవుడి పాటలు పాడేవాడిని. అక్కడికి వెళ్ళి ఆ డాన్స్లు వేసేవాడిని, ఇక్కడికి వచ్చి ఈ డాన్స్లు వేసేవాడిని. ఎందుకంటే వేషధారుణ్ణి అని స్పష్టంగా నేను చెప్పడానికి ఒక సాక్ష్యం. అయితే నేను ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు పోతున్నా, ఆ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటుంది. అంటే నేను ఇంత దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నాను. నువ్వు ప్రభువుని నమ్ముకోని నాకేం చెప్పలా, మందిరానికి రమ్మని నాకేం చెప్పలా. నా మనస్సాక్షి నాతో మాట్లాడుతుంది. అరే, నిన్ను సృష్టించిన దగ్గర నుంచి ఎన్ని అపాయాలు వచ్చినా, ఎంతమంది నీకు శత్రువులు చుట్టుముట్టి నిన్ను చంపాలనుకున్నా, నిన్ను నేను చంపకుండా, చావనీయకుండా నీకు బ్రతికించి, నిన్ను ఆధారంగా నీకు నేను ఉన్నాను రా, నీకు దేవుడు నేనేరా, నిన్ను పుట్టించింది మొదలుకొని నీకు కాపకుడురా అని దేవుడు ఏం చేశాడంటే నాతో మాట్లాడాడు. చూడండి కీర్తనలు 71:6 వచనం. గర్భవాసనైన మొదలుకొని నీవే నాకు కాపుడుగా ఉంటుంది, తల్లి గర్భం నుండి ఉద్భవింప చేసిన వాడు నీవే, నిన్ను పూర్తి నేను నిత్యము స్తుతిగానము. ఇంకో మాట కూడా ఉంది, 22 కీర్తన చూడండి. చూడండి ఇక్కడ 10వ వచనం, 9-10. గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి వద్ద నుండి స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. అప్పుడు నాకు ఒక పాట నా హృదయ అంతరంగంలో గుర్చేసింది అనమాట. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నా
గరాకాలో కోటేశ్వరరావు గారు ఉన్నాడు. అరే నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావని, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావని వాక్యం నన్ను వెంటాడింది. పాపంలో నుండి ఒక వ్యక్తి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. అది అగ్ని ఆరదు, పురుగు సావదు, వేదన, బాధ, దుఃఖము, కన్నీరు ఉంది. అరే నేను పాపిని, నా పాపాన్ని నాకు దేవుడు చూపించాడు, పాపం యొక్క శిక్ష ఎంతో నాతో చెప్పాడు. ఇంకా నేను పాపానికి దాసుడుగా ఉండలేను, పాపంలో ఉండి చనిపోతే నరకం ఉంది. ఇట్టి పరిస్థితి నుంచి, ఇట్టి పాపం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని నేను పెద్దగా కేక వేసినప్పుడు ఆయన ఏం చెప్పాడంట, ఎంత ఘోర పాపినైనా క్షమించటానికి సిద్ధ మనసు గలవాడు. ఇంకా ఇక్కడ ఎవరైనా సరే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుభవం లేకుండా వచ్చి పోతా ఉంటే, పాపంలో నుండి ఒక వ్యక్తి చనిపోతే కటిక చీకటి కనుక, పాతాళం కనుక, అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగయుగాలు వేదన, దుఃఖము, పళ్ళు కొరుకుట, ఏడుపు. కనుక నువ్వు పాపాన్ని నుంచి విడిపించుకోవాలని ప్రేమగల దేవుడు మరొకసారి నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. యేసు ప్రభు వారికి నిర్వచనం ఏంటంటే ప్రేమ. ఒక హిందూ భక్తుడు నాతో చెప్పాడు, ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళు, దేవతలు వచ్చారు కానీ ఎవరు కూడా ప్రేమను గురించి నిర్వచనం చెప్పిన వాళ్ళు లేరు. కనుక పాపం చేసిన ప్రతివాడు శిక్షకు పాత్రుడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని, చేసిన పాపానికి ఖచ్చితంగా ఏముండాలా? శిక్ష ఉండాలి. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు, నువ్వు చేసిన పాపానికి, మనం చేసిన పాపానికి నేను శిక్ష అనుభవించాను అంటున్నాడు. ఈ విధంగా నా జీవితం మారింది, మా నాన్న జీవితం మారింది, మా కొడుకు, కూతురు, మా అల్లుడు అందరి జీవితాలు ఏమైనాయి అంట, మార్చబడ్డాయి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడమని ఆ వాక్యం చెప్పుకొని అక్కడ కట్టుకోవడానికి మేమెవరం అవుతుంట. కానీ చాలా మంది కుటుంబంలో అందరికి రక్షణ ఉండదు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడమని పెడతాం. ఈ రోజు నుంచి మీరేం చేయాలా? మీ కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయాలి. ఇంతవరకు మీరు వాళ్ళ గురించి పట్టించుకోలేదు. మీ భక్తి గురించి మీరు పట్టించుకుని మీరు మాత్రమే పరలోకం వెళ్ళాలని తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు విడవబడితే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, మీరు పరలోకం వెళ్ళిపోతారు. అది మీకు సంతోషమా? మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ భర్త, మీ భార్య మీతో కూడా పరలోకంలో ఉండటం మీకు ఇష్టం లేదా? కనుక దేవుడు మనతో స్పష్టంగా, సూటిగా, తేటగా మనలో మాట్లాడుతున్నప్పుడు మన వేషధారణ మనలో ఏదుందో, పరిసయ్యులు, శాస్త్రులు వంటి వేషధారణ వాళ్ళంట పరలోకానికి వాళ్ళెవరు, పరలోకానికి ఇతరుల్ని వెళ్ళనీయరు. ఇది చూస్తే తప్పేంటి, అది చూస్తే తప్పేంటి, అది చేస్తే తప్పేంటి, ఫిక్స్ అయిపోయావు, పాపానికి ఫిక్స్ అయిపోయావు. కనుక ఈ వేషధారణ నుంచి మనం ఏం చేయాలంట? చూడండి ఇంకో మాట, ఇది కూడా చదువుకున్న టైం అయిపోతుంది, నాకేం తొందరగా ఉంది. మత్తయి సువార్త 21 చూడండి. మత్తయి సువార్త 21. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. మరలా వెళ్ళుచుండగా అంటే అర్థం ఏంటంటే, ఒకసారి అటు నుంచి వెళ్ళాడు, మరలా తిరిగి అదే దారిలో వస్తున్నాడు. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని ఎంతో ఆకులు తప్ప మరేమీ కనపడలేదు గనుక దాన్ని చూచి మీద ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పిన తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. నాకు బక్సింగ్ గారు తెలుసు, జీటి గారు తెలుసు, ఇలుపు గారు తెలుసు, వాళ్ళు నాకు పెళ్లి చేశారు, హెబ్రోన్ తెలుసు, హెబ్రోన్లో ఉన్న అందరు తెలుసు అని చెప్పొచ్చు. కానీ
మనం అంజూరపు చెట్టు లాగా ఆకులే ఉండి కాయలు లేకపోతే ఏమైపోతామంట? నరకబడిపోతుంది, నరకి వేయబడి అగ్నిలో వేయబడుతుంది. ఇంకోటి చూడండి, లోకాసు వార్త 13వ అధ్యాయం. లోకాసు వార్త 13వ అధ్యాయం చకచకా చేయండి. లోకాసు వార్త 13వ అధ్యాయం 6-9. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష చెట్టు అంజూరపు చెట్టు నాటబడినను. అతడు దాని పండ్లు వెతిక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు వెతక వచ్చిన కానీ ఏమీ దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలాగో వ్యర్థమైపోవను ద్రాక్ష తోట మాయతో చెప్పాను. అయితే వాడయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమటుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించిన సరే లేని ఏడలు నరికించలేమని అతనితో. కనుక దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. ఆ పైన ఏమైనా ఉందంటే చూడండి, లోకాసు వార్త 13వ వచనం 5వ వచనంలో, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరిని అలాగనే దర్శించు. ఆ పైన 3వ వచనంలో, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరిని అలాగనే దర్శించుదురు. విశ్వాసిగా రక్షించబడిన తర్వాత ప్రతిరోజు మారు మనసు పొందాల్సిందే. మనం ఏంటన్నా నేను మారు మనసు పొంది 20 సంవత్సరాలని అనడానికి ఇదే. ప్రతిరోజు మారు మనసు పొందాలా, ప్రతిరోజు ఆయన రక్తం కిందకి తెచ్చుకుని ఆయన రక్తంలో కడగబడాలా. మన పరిశుద్ధతను మనం ఏం చేయాలా? కాపాడుకోవాలా. ఆయన వచ్చినప్పుడు నిర్దోషులుగా నిరపరాధులుగా ప్రభు అయిన యేసు రమ్ము, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పగలిగే ఆత్మీయ అంతస్తులోకి మనం రావాలి. అందుకని సామెతలు 11వ అధ్యాయంలో చకచక చూడండి జరుగుతుంది. 11 సామెతలు 11వ అధ్యాయం 20వ వచనం ఏంటంటే, మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. అంటే మనం ఏముండకూడదంటే, మనలో వేషధారణ లేకుండా ఏమున్నారంటే యథార్థతను కలిగి ఉన్నారు. ఆ యథార్థతను మనం కలిగి కాపాడుకునేవారుగా ఉండాలి. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. 84 కీర్తనలు 11వ వచనంలో రాసి ఉంటుంది. 84:11 యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానవుడు. ఇంకోటి చూడండి, అసూయ. ఇతరులకు మంచి జరిగితే మనం ఓర్చుకోలేము. మన అబ్బాయి వాళ్ళ అబ్బాయి కలిసే చదువుకుంటాడు, వాళ్ళ అబ్బాయికి ఐఐటీలో సీట్ వచ్చింది, ఆ అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చింది. వీళ్ళ అబ్బాయికి కూడా ఐఐటీలో సీటు రాదు, ఇక్కడే మామూలుగా ఏదో సామాన్యమైన ఉద్యోగం వచ్చింది. ఏందో బాబు, మా వాడికంటే వాడికి అసలు చదివే రాదు, మరి ఎట్టగొట్టాడో అర్థం కాదంట. కనుక మనలో ఏముండకూడదంట? అసూయ ఉండకూడదు. అసూయ వలన ద్వేషము, ద్వేషము వలన పాపము. పాట ఉంది కదా, అసూయ వలన ద్వేషము, పాపము వలన జీతము. అసూయ వలన ద్వేషము, పాపము వలన. రాగం తప్పుకోవాలి. ఏవు చూడండి అమ్మ, ఏవు. కనుక ఏవులో ఒక మాట ఉంది, చదవండి. 2వ వచనం, దౌర్భాగ్యమును గురించి ఏడుట వలన 3 నశించుదురు, బుద్ధి లేని వారు అసూయ వలన. అసూయ వలన చావడం అంటే ఏమీ లేదు. మానసికంగా కింద మీద అయిపోతా ఉంటాడు, బతికే ఉంటాడు, రోజు రోజుకి క్షీణించిపోతాడు. కనుక ఏముంటుందంటే అతనిలో అసూయ ఉంటుంది. వాడు బాగుంటాడే, వీడు బాగుంటాడే, వాడు ఇల్లు కట్టుకున్నాడే, వీడు కట్టుకున్నాడే, వాడు భక్తిగా. కొంతమందికి భక్తిగా ఉన్నా కూడా అసూయే, చాపలేస్తున్నా అసూయే, మైకి పెడుతున్నా అసూయే, పాటలు పాడుతున్నా అసూయే. కనుక భక్తులే, విశ్వాసులే. మనం చేయలేని పని ఇంకోటి చేస్తుంటే ఏం చేయాలా? అప్రిషియేట్ చేయాలే కానీ వాళ్ళని ఏం చేయకూడదంట? ఏం చేయకూడదు? ద్వేషించు, అసూయలు మనలో పెట్టుకోకూడదండి. మేలుకు ప్రతిగా మనం ఏం చేయకూడదంటే
అసూయ, పగ, ద్వేషము పెంచుకోకూడదు. ఆ విధంగా మన జీవితంలో ఇంకా ఏది ఎక్కడ అభ్యంతరం ముందు చూడండి. దానియేలు గ్రంథం 6:24 అయిపోయింది టైం. 6:24 చదవండి. అది చాలు. ఎందుకు ఆయన మీద ద్వేషం వాళ్ళకి? కనుక అక్కడ ఉన్నటువంటి భౌతికమైన వాటిని పూజించట్లేదని, నమస్కరించట్లేదని. కనుక ముమ్మారు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు యెరూషలేముతో తిరిగి. కనుక వారికి ఉన్నది దేశం ఏంటంటే తను భక్తిగా భయంతో జీవిస్తున్నాడని ఏముందంటే వాళ్ళకి అసూయ. ఆ విధంగా ఆదికాండం 37:5 కూడా ఏముంది? యేసేపు చెడుతనమును అసహించుకోవడం ద్వారా వాళ్ళందరికి ఏమొచ్చిందంట? అసూయ వచ్చింది. ఈ రీతిగా మరి సౌలుకి దావీదు మీద కూడా ఏమొచ్చింది? అసూయ వచ్చింది. కనుక మన ఇరుగు పొరుగు వారి మధ్య అసూయ, మన బంధువుల మధ్య అసూయ, విశ్వాసుల మధ్య అసూయ. కనుక ఈ అసూయ ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం పై కనపడుతుంది, లోపల ఆంతర్యంలో అదేం చేస్తుందంటే కుళ్ళిపోతా ఉంటుంది అన్నమాట. కనుక ప్రభు బలలో చేయబోయే ముందు మనమే పరీక్షించుకుందాం. దుష్టత్వం ఉందా, కపటం ఉందా, వేషధారణ ఉందా, అసూయ ఉందా? తర్వాత ఆఖరిది ఏంటంటే దూషణ మాటలు. ఏం మాటలు? దూషణ మాటలు. అరే నువ్వు పాడైపోతావరా, పురుగులు పెట్టిపోతావరా, నాశనం అయిపోతావరా, నేను చూస్తా ఉండక పోనరా, మామూలు విషయం అంటరా, అట్లా ఇట్లా అని ఏం చేస్తామని భయంకరంగా. యాకోబు చూడండి, మనం నోరు తెరిచామంటే స్టాప్ ఉండదు. ఒకవేళ కరెంట్ పోయినా, జనరేటర్ వేసైనా, లేకపోతే ఇన్వర్టర్ వేసైనా కూడా ఏం చేస్తాం? కొనసాగిస్తా ఉంటాం. యాకోబు 3వ అధ్యాయంలో ఉండి కనుక యాకోబు 3 చూస్తున్నారా? 9వ అధ్యాయం 9వ వచనం. దీనితో తండ్రి అయిన దేవుడు స్తుతింపు, దీనితోనే దేవుడు కోరుకుంటున్న మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము, శాపవచనము బయలుదేరు. ఆ సోదరుడు ఇలా ఉండకూడదు. నీటి బొగ్గున ఒక్క జల నుండి తీయని నీరు, చేదు నీరును ఊరునా. మనలో మనం పరీక్షించుకుందాం. ఈ నీటిలోనే ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అన్నారు. యేసు ప్రభు వారు గాడిద మీద వచ్చేటప్పుడు ఓసన్నా ఓసన్నా చెయ్యి అన్నారు. ఆ చెప్పిన యూదులే ఏమన్నారు? సిలువై సిలువై అన్నారు. వారి నోటి నుండి ఓసన్నా చెయ్యి అన్నారు, వారి నోటి నుండి ఏమన్నారు? సిలువై అన్నారు. కనుక మానవ నైజం, మానవ స్వభావం కాబట్టి ప్రభు బలలో చేయబోయే ముందు మనం ఏం చేయాలా? స్వపరీక్ష చేసుకోవాలి. దూషణ మాటలు. కనుక 9:10 తన నోట ద్వారా శాపము, దీవెన ఎలా ఉన్నది. కనుక మనం ఏం చేద్దామంటే ప్రభు దగ్గరికి వద్దాం. నా హృదయము ఏ విషయంలో నా మీద దోషారోపణ చేస్తుందో దాన్ని నొప్పుకుని ఏం చేద్దామంటే ఇప్పుడు విడిచిపెడదాం. 139వ కీర్తనలో ఉంది. 139, 23, 24 ఏముందంటే దేవా నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము, తెలుసుకోను, నీ కాయాస్కైర్మ నా ఎంతున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను. కనుక ఎవరైతే వ్యక్తిగతంగా మోకరిల్లి హృదయపూర్వకంగా దేవుని దగ్గర సమీపించి దేవుని పాదాల దగ్గరికి వచ్చి కూర్చుని అడుగుతారో ఆయన ఎలాంటి వారంటే క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. తన కోపమును మన కొరకు బిగబట్టుకుని దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆయన రాకడ పర్యంతం వరకు మనల్ని సరిచేసి సమకూర్చాలని, నిత్యత్వంలో ఆయనతో కూడా మనం ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. అయితే అపవాది సాతాను ఏం చేస్తున్నాడంటే ఆ గేటు, పరలోకపు గేటు దగ్గరికి వెళ్ళే వరకు కూడా నేనేం చేస్తాడు? ఏంది, ఎవరు బాగున్నారు, ఎందుకు అనవసరంగా అలా పడుతున్నా, ఎవరు వెళ్ళరులే, వాడు వెళ్ళరు, నువ్వు వెళ్ళవు, నువ్వేం కంగారు పడబాగా ఏం చేస్తుంది? వాడు మాట్లాడుతూ ఉంటుంది. ఈ విధంగా 139వ కీర్తనలో ఏమనుందంట?
నీకు ఆయాస్కరమైన మార్గం నా ఎందున్నదేమో స్వపరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకుని ప్రభువుని ఏం చేద్దాం? అడుగుదాం. 107వ కీర్తనలో ఏమనుందో చూడండి. నీలో ఆశ ఉందా? అయ్యా నన్ను సరిచేయి సమకూర్చని ఆశ ఉంటే ఏం చేయాలంట? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి అడిగితే తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఏం చేస్తాడంట? క్షమించే దేవుడు. ఆయన కృపను బట్టి ఆయన మనల్ని క్షమించే దేవుడు కనుక ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక ఇది మనల్ని ఎప్పుడు కూడా ఆయన శ్రమకు మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అందుకని 107లో ఏమనుంటుందంటే ఏలయన 9వ వచనం, ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. కనుక ఇది జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రభు బలలో చేయబోయే ముందు 1 కొరింథీయులు 11వ అధ్యాయం 30వ వచనంలో ఏమనుంది? మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదు. కనుక మనమే విమర్శ చేసుకుందాం. మనము ఆయనలో ఆయన మనలో ఉన్నట్టుగా యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. కనుక ఇది ఎంతో గంభీరమైన సమయం. ప్రభు మన మధ్య సంచరించే సమయం. ఇది నాకు కాదు మాకు కాదు అనుకోవద్దు. రేపు మనది కాదు. సమయం ఉండగానే మనం ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్తామని గ్యారెంటీ లేదు. మానవ జీవితం నీటి పడగ వంటిది. ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోద్ది. అరే కిషోర్ అన్న అంది, షారోన్ అక్క అంది, ఇంటికి వెళ్ళి అన్నం తిని అన్నం మెతుకులు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి చచ్చిపోయింది. మనం చచ్చిపోద్ది అనుకున్నావా? ఆమె అనుకుందా? ఇళ్ళ పక్కన వాళ్ళు అనుకున్నారా? బంధువులు అనుకున్నారా? ఎవరు అనుకోవాలి? మానవుని కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నేను చెప్పిందే జరగాలి అంటానికి ఏమాత్రం లేదు. నువ్వు అతిశయించడానికి ఎటువంటి అవకాశం లేనే లేదు. ఏం చూసుకుని అతిశయిస్తున్నావు? నీ అతిశయం ఏంటంటే ప్రభువునందే అతిశయించాలి. బైబిల్లో స్పష్టంగా ఉంది. నీకంటూ ఏదైనా ఉందంటే అది ప్రభు వలన కలిగింది మాత్రమే. 6వ అధ్యాయం 56వ వచనం చూడండి. నా శరీరం తిని అదమ్మ విషయం. నా యందు నేను వారి యందు చూడండి మరి ఇంకోసారి. నా యందును నేను వారి యందును నిలుచును. అంటే ఆయనలో మనలో ఆయన నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలా? మన హృదయ అంతరంగాన్ని ఒక్కసారి స్వపరీక్ష చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరించి స్పష్టంగా తేటగా సూటిగా వాక్యపు వెలుగులో మనతో మాట్లాడినప్పుడు ఇది నా కొరకే ప్రభువా, నన్ను సరిచేయడానికే ప్రభువా, నన్ను సరిదిద్దడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు నీ వందనాలయ్యా. నాలో ఆయాస్కరమైన మార్గం ఉంది, ఒప్పుకుంటున్నాను, క్షమించు. దుష్టత్వం ఉంది, కపటం ఉంది, అసూయ ఉంది, వేషధారణ ఉంది, దోషణ మాటలు ఉన్నాయి. క్షమించయ్యా, క్షమించు. మీ శరీరానికి రక్తానికి సాదృశ్యమైన ఆ బలలో యోగ్యమైన రీతిగా చెయ్యి వేయడానికి నాకు సహాయం చేయమని అడగండి. ప్రభు మనకి సహాయం చేస్తాడు. అందరూ మోకరిల్లండి. 1 నిమిషం ప్రార్థనలో ఉండండి అందరూ.